ఇప్పుడు నాలుగో నామం రస తత్పర. రసము అంటే ఏంటి? తత్పర. ఇంతకు పూర్వం నేను చెప్పింది సమర తత్పర అన్నాడు. అవునా? ఇప్పుడు ఏంటి? నీ లోపల జరుగుతున్న రసములు ఏవైతే ఉంటాయో, రసములు అంటే నవరసాలు అన్నాం కదా! దీనికి పిండితే వచ్చే ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది రసాస్, నవరసాస్ ఎసెన్స్ అంటారు. చెరుకు గడ ఉందనుకో, పిండితే వచ్చినది చెరుకు రసము అన్నాం కానీ చెరుకు అనలేదుగా. దాన్ని పిండితే వచ్చినది రసం అండి. నాకు దెబ్బ తగిలితే నాకు వచ్చినది కన్నీళ్ళండి. నాకంత బాధ కలిగితే ఇప్పుడు ఇంత ఏడుస్తున్నానండి. అంటే కన్నీళ్ళు భాష. అదే రసము. దుఃఖ రసము. చివరికి వచ్చేది ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ది రసాస్. అదే అమ్మవారు. అది ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను. దాన్ని బట్టి ఈ యొక్క రసతత్పర అనేది మీకు అర్థమవుతుంది. ఇది తెలుసుకొని మనందరము ఇది ఇచ్చేది ఎవరు? అనుభవించేది ఎవరు? ఎవరు దీన్ని ఆస్వాదిస్తున్నారు అనేది తెలుసుకోండి. ఆ మూడో కన్ను తెరుచుకుంటే ఈ తత్పర, సమర తత్పర అనేవి మీకు అర్థమవుతుంది. అంటే ఈ జీవితము కూడా అమ్మవారే. ఇంతకుముందు మనస్సు అని చెప్పాను కదా! ఇప్పుడు మనసులో మాయక ఆధీనంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అది ఎలా ఉంటుంది? అమ్మవారికి ఆత్మకి లొంగినప్పుడు ఆత్మార్పణం చేసుకుంటే వచ్చే అనుభూతులు సమయ తత్పరలో చెప్పాను. ఇప్పుడు రసతత్పర అంటే ఏంటో చూడండి. ఆ! ఇవన్నీ గూడా పైనుంచి అమ్మవారు నీలో ఎలా కలిగిస్తుందో. నీకు పుట్టిన బుద్ధి గాదిది. ఆ క్షణంలో అమ్మవారు ఆ సంకల్పం నీలో కల్పిస్తుంది. అది రసతత్పర. అంటే సర్వ విధములైన విషయానందముల దగ్గర నుండి మొదలుపెట్టి బ్రహ్మానంద పర్యంతము ఉన్న ఆనందములన్నిటి యందు ఆమె ఉన్నది కాబట్టి ఆమె రసో వయసః రసగుం ఏవ ఆయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసో వయసః అంటే రసమే బ్రహ్మ స్వరూపమని అర్థము. ఇంత బాగా చెప్పాడమ్మా. అంటే నీవు ఉదాహరణ మన ఆలోచన, మన రసాలు, మన ఆనందాలు ఇవన్నీ వస్తాయే. నేను ఈ వస్తువు నా సొంతమైంది కాబట్టి నాకు ఇది అమితానందాన్ని కలిగిస్తోంది అని నువ్వు అంటున్నావే, ఆనందంలో ఉన్నావే, ఆ వస్తువు నీదైనప్పుడు ఈ ఆనందం ఎలా పుట్టిందో నీకు రసముగా నీ యొక్క మనసులో ఆనందం అనేది ఎలా రసముగా వచ్చినదో ఆ రసము అమ్మవారు శ్రీమాత్రే. ఆ రసము అమ్మవారు. అలానే దుఃఖ రసము నవరసాల్లో చివరిగా వచ్చేది మొదటిగా ఆమెయే వస్తోంది. ఆమెయే అనుభవిస్తోంది. చివరిగా రసముగా నీ జీవితంలో నీకు ఇచ్చి వెళ్ళిపోతోంది అమ్మవారు. ఇది నీ దగ్గర నుంచి బ్రహ్మానందము వరకు కూడా అమ్మవారే రసమై ఉన్నది. అందుకో రసో వయసః. చివరికి వచ్చేది రసమే. ఇప్పుడు జీవితం అంతా మనం గడిపాం. ఇంకా వెళ్ళిపోతే జీవితంలో అన్నీ చూసేసానండి. కష్టము చూసేసాను అన్నీ మీరు చెప్తారు గదా! ఆ రసము అనేది ఏదైతే ఉందో అది ఏ అమ్మవారు. ఇక అక్కడి నుంచి నేను భగవంతుడి యొక్క రసం బ్రహ్మానంద రసాన్ని పొందాలి అని క్రియ చెయ్యాలి, ధ్యానము చెయ్యాలని సంకల్పం పెట్టుకుని నువ్వు బ్రహ్మచింతన చేస్తావే, అందులో బ్రహ్మచింతనలో చివరికి నీకు బ్రహ్మానందం అనేది వస్తోందే, అంతవరకు గూడా ఈ రసో వయసః అనేది ఈ అమ్మవారు తత్పర. ఆ తల్లి దయ ఉంటేనే నీకు ఈ రసము. కొందరికి ఈ నవరసాల్లో దుఃఖరసం ఎక్కువగా ఉంటుంది. ఆనందరసం ఈ హెచ్చు తగ్గులు అనేవి వారి కర్మానుసారంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది చివరిగా నువ్వు పొందిన రస అనేది ఏదైతే ఉందో అది తత్పర. అది బ్రహ్మానందం వరకు కూడా పిపిలిక అది బ్రహ్మ వరకు నీకు పొందుతున్న ఆనందాలు కానీ, ఏ సంక్షోభాలు కానీ, 9 రసాలు కానీ ఇవన్నీ కూడా రసమై తానే ఉన్నది. అంతేగాని నేను కష్టపడి సంపాదించుకున్నానండి. ఆ ఆనందం నేను కష్టపడితే వచ్చింది. ఆనందం నువ్వు సంపాదించింది కాదు. అర్థమైందా? సృష్టిలో నువ్వు అది పొందటానికి
అమ్మవారు వస్తువులతో నువ్వు సమరము చేసి సమయాచార తత్పర, సమర తత్పర చేసి పొందావు. కారు కొనుక్కున్నావు అంటే, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. అది పొంది నేను ఆనందం పొందుతున్నాను అంటున్నావే. ఈ కారు అమ్మవారే, కాలము అమ్మవారే, ఈ రసము అమ్మవారే, ఈ పరిస్థితి అమ్మవారే. మాయలో గాని, ఆత్మలో గాని. అర్థమైందా? అకాల మహిమ్ని, కాల మహిమ్ని. 2 నేనే. ఈ రెండిటి ఫలితాలు రసము నేనే. రసో వైస. అది. నువ్వు ఆత్మని నమ్ముకొని క్రియాయోగం చేసి నువ్వు నా దాకా వచ్చే నీకిచ్చే ఆనందము, సహస్రార కమలంలో నీకు అమృత వర్షిణిగా నీకు ఆనందము వస్తోంది. సచ్చిదానందము. అది కూడా నేనే. మాయలో నువ్వు పడుతున్న వచ్చిన రసము కూడా నేనే. నేనే సర్వం నేనే దైవం అని అమ్మవారు చెప్పేది. ఆ తల్లియే దైవం. ఆమెయే సర్వము. అందుకే ఆమె సమయాచార తత్పర, సమయ తత్పర, రస తత్పర. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జీవితము అమ్మ ఇచ్చినది. అమ్మయే అనుభవిస్తున్నది. నేను కాదు. ఈ కష్టము అమ్మవారే పెట్టించింది. ఎవరు పెట్టారో కష్టం వారే తొలగిస్తారు. అర్థమైందా? ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఓపికగా ఉండటమే. ఆ ఓపిక గనక నీకు సన్నగిల్లింది అంటే ఆ! సంక్షోభము. సంక్షోభంలో పడతావు. అందుకే చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో అన్ని తప్పులు ఆయన భరించాడు. శిశుపాలుడు తిట్టలేదు. ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ దేవుడిని తిట్టేవాళ్ళే. అందరూ శిశుపాలుళ్ళే. అవునా? ఎన్ని సుదర్శన చక్రాలు ప్రయోగించాలి. దేవుడి గురించి కొట్టుకొని చచ్చేవాళ్ళే ఎక్కువ మంది. ఆ దేవుళ్ళు అదే చెప్పారా? అవునా? మతాల గురించేను వాళ్ళ దేవుడి కంటే నేను గొప్ప అని ఏ దేవుడన్నా చెప్పాడా? వాళ్ళల్లో లేని ఈ సంఘర్షణ నీలో ఎందుకు? అవునా? ఆ! అది చెప్తున్నాడు. అర్థమైందా అమ్మా? ఇదే రసతత్పర అంటే అదనమాట. కాబట్టి రసతత్పర అంటే బ్రహ్మ తత్పర అని అర్థం. అది బ్రహ్మ మరి సృష్టి కూడా ఎలా వచ్చింది? వారిద్దరూ బిందువుగా సత్తై, వారి చిత్తుగా ఇద్దరు ఒకటై, అవునా? సమరస సమలీన సంయోగం వలన ఈ ఆనందం అనే శ్రీచక్రం వచ్చింది. అది కూడా ఏమిటి? బ్రహ్మ తత్పర అని అర్థం. అందుకే బ్రహ్మ తత్పర. ఆ యొక్క ఆనందము నుంచి 14 లోకాలు వచ్చాయి. మనందరం పుట్టాము అని. సో, మాయగా అభివ్యక్తిని పొందినప్పటికిని అంటే శ్రీచక్రంగా నేను బయటికి వచ్చినా, ఏకము అనేకముగా నా పిల్లలు వచ్చినా, ఈ సృష్టి వచ్చినా, ఈ 14 లోకాలు వచ్చినా, పిపిలికాది బ్రహ్మ పర్యంతము, అతల వితల సుతల రసాతల మహాతల కింద లోకాలు వచ్చిన, పై లోకాలు ఊర్ధ్వ లోకాలు మీకు తెలియని లోకాలు ఉన్నవి. అందులో గూడా ఎక్కడ చూసినా గూడా మాయగా అభివ్యక్తిని పొందినప్పటికిని తనదైన అసలైన పరిపూర్ణత, అఖండత ఏదో దాన్ని మర్చిపోకుండా ఉన్నది. అదెప్పుడూ మర్చిపోలేదు. మనం గూడా అంతే గదా! మన గతం మర్చిపోము. అదే పిల్లల దగ్గర. వాడు రూ. 100 అడిగాడంటే ఏమంటాం? "నువ్వు ముందు సంపాదించరా, రూపాయి సంపాదించిన నాకు ముందు జీతం నాకు ఓ రూ. 10 తెలుసా?" అంటాడు వాడు తండ్రి. అవునా? అలా తన అఖండాన్ని మర్చిపోలేదు. ఖండము అయినా గూడా, అఖండము ఖండమైనా గూడా, ఖండ భావన వచ్చినా గూడా, అఖండము ఉన్నది. అఖండము ఉన్నది గాబట్టే ఖండము నిలిచి ఉన్నది. లేదా ఖండము నిలవదు. నీలో ఆత్మ ఉన్నది గాబట్టి అది అఖండము. దాని చుట్టూ ఉన్నది ఖండము. అదే నీ శరీర భావన. నా శరీరము అంటున్నావు. ఆత్మని మర్చిపోతున్నావు. అఖండాన్ని మర్చిపోతున్నావు. అదే నా అభివ్యక్తి. మాయా అభివ్యక్తి అంటే నేను చూసావా నిన్ను నేను శరీరంలో జీవాత్మగా నీతో అనిపిస్తున్నాను. నువ్వెప్పుడు నా ఆధీనంలో ఉండాలి. మాయ ఆధీనంలో ఉండాలి అని. ఆత్మ దగ్గర రానివ్వదు. ఆ! అదనమాట అమ్మవారు. అంటే అఖండం ఉన్నది.
ఖండము అఖండములో ఉన్నది. ఇవన్నీ మనందరం కలిపితే ఒకటి. అంతేగాని నీవు వేరు, నేను వేరు అనేది లేదు. ఒకటి నుంచే అన్నీ వచ్చాయి. సో, ఒకటి లేకుండా ఎన్ని ఖండములు 2, 3, 4, 5, 6 అనంతమైన లెక్కలు చెప్తున్నావే, దీనన్నిటికీ ఆధారము ఒకటి. అది అఖండము. నేను ఉన్నాను గాబట్టి ఈ ఖండము నిలిచినది. నేను అఖండముగా ఉన్నాను. అన్ని నీలోనూ ఉన్నాను. 2లో లేదు. 1, 1 అంటున్నావు గదా! మళ్ళీ 3లో 1, 1, 1. 4లో 4 ఒకట్లున్నాయండి. 5లో 5 ఒకట్లున్నాయండి అంటున్నావు కదా! ఆ ఒకటి అఖండ భావన ఎప్పుడు ఉంటుంది ఈ సృష్టిలో అని చెప్తున్నారు. అది లేకుండా లెక్కలు చెప్పు. అర్థమైందా? గురువులు చేసేది ఆ లెక్కలు సరిచేయటం. మాయని సరిచేయటము అని. ఆ అఖండ భావాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, శ్రీ విద్యని ఇవ్వటం కోసం, చెప్పటం కోసం కృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి గురు పరంపర అంతా గూడా అఖండ భావాన్ని పంచటానికి వారు అవతార పురుషులుగా భూమి మీదకొస్తారు. లేదు అంటే మనం మాయలోనే ఉంటాం. ఖండ భావంలోనే జీవిచ్చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? అఖండము, ఖండము అంటే ఏంటో? ఇప్పుడు శివశక్తో యుక్తో ఇది తెలుసుకొని ఆది శంకరాచార్యులు వారు మహానుభావులు, పరమేశ్వర గురువులు. శివస్వరూపులు. శివశక్తో యుక్తో యది భవతి శక్త ప్రభవితున్ ఆ! చే ఆ! శివుడు గూడా అంటే ఈ అమ్మవారు లేకుండా శివుడు లేడు. దేవం దేవో న ఖలు కుశలః స్పందితమపి. ఆయన స్పందించలేడు. ఆయన యొక్క శ్రీమతి గారు చెయ్యి వేస్తేనే, అమ్మవారు చెయ్యి వేస్తేనే స్పందిస్తాడు. ఏమిటి అంటాడు. లేదు అంటే తపస్సులో ఉంటాడు. నిరీశ్వరం అయిపోతాడు. జడమైపోతాడు. నువ్వు గూడా అంతే. అమ్మవారు నీలో చైతన్యముగా ఉన్నది. నీ శరీరము గూడా లింగమే. ఆ లింగములో ఈ అమ్మవారి శక్తి ఉంటేనే నువ్వు జీవంగా తిరుగుతున్నావు. ఆ శక్తిని తీసేస్తే శక్తి వినా నువ్వేమిటి? శవము. అర్థమైందా? అంతేగాని వాళ్ళిద్దరూ ఎక్కడో పైన అవస్థలు పడుతున్నారని గాదు. ఆ తత్వము మనలో గూడా ఉన్నది. శివతత్వము, అమ్మవారి శక్తి తత్వము. నీలో చైతన్యం ఉంది గాబట్టే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నావు. ఆ శక్తి తీసేస్తే అబ్బా! ఎన్నో విషయాలు చెప్పిన ఆ నోరు అలా మూతబడిపోయిందండి. శవమైపోయాడండి. అవునా? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఆ శరీరం చూస్తే. అవునా? శవం కింద పెట్టినప్పుడు మనం ఆ శవం మన కాళ్ళ దగ్గర పెడతారు చూడండి. మనం ఆయన కాళ్ళ దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయన మన కాళ్ళ దగ్గర పెడతారు. ఆయన నోట్లో బియ్యం పోస్తాం నుంచొని. అవునా? చూసారా? ఆ! శ్మశాన భావం అంటే అది. నిన్ను ఎక్కడ పెట్టారు? ఇంట్లో నువ్వు పరుపుల మీద పడుకున్న మనిషి వీధిలో పెట్టారు. వీధిలో స్నానం చేయించారు. తెలుసా? ఇది శక్తి వినా శివుడు లేడు అంటే అలా ఉంటుంది. హ్మ్. ఈ రస తత్పరాలు ఇంత గొప్ప జీవిత సత్యాలన్నీ ఉన్నాయమ్మా. ఇంత చక్కటి భావాలను తెలుసుకొని వైరాగ్యము అంటే ఏంటంటే, సత్యము తెలుసుకున్నప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, అది గూడా అమ్మవారే నాకు నిన్నటిదాకా తెలియని విషయం ఇవాళ గురువుల ద్వారా తెలిసింది అని నీకు ఆనందం అనేది వస్తుందే, అది గూడా అమ్మవారే. ఆ! వైరాగ్యము అంటే ఏంటంటే, అక్కడికేదో సంసారం చేస్తేనే అక్కడేదో ఆనందాలున్నాయన్నట్టు. సన్యాసులు, మహానుభావులందరూ గూడా ఈ మాయకి దూరంగా ఉన్నా గూడా ఇంతకంటే ఆనందం గొప్పగా పొందారు. వైరాగ్యం ఆనందాన్ని గూడా ఇస్తుంది. బాధ్యతలు లేవనుకో, ఆత్మకి బాధ్యతలేవున్నాయి, మనసుకి బాధ్యతలున్నాయి. అవునా? ఎప్పుడైనా మీరు ఆత్మతో ఏదన్నా ఒక్క పని చేశారా? 100 పనుల్లో 90 పనులు మనసివే. 10 పనులు ఆత్మవి. అది గూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఏదో వ్రతం పెట్టుకున్నానండి. అవునా? అక్కడ గూడా ఈ యొక్క మనసు యొక్క పెత్తనమే నడుస్తూ ఉంటుంది. అవునా? ఆత్మతో ఒకటి చెప్పండి. ఆత్మ నమస్కారం సమర్పయామి అని సంవత్సరానికి ఎన్ని సార్లు అమ్మవారికిచ్చారు?
సంవత్సరానికి రోజు సంకల్పాలు లిస్ట్ ఎక్కువైంది గానీ, నమస్కారాల లిస్ట్ తక్కువైంది. ఆత్మ నమస్కారాలు. అర్థమైందా? అది. అది తెలుసుకొని మసులుకోండి. అంటే మీరు కాదమ్మా. అంటే ప్రపంచంలో రాబోయే తరాల వాళ్ళకి నేను చెప్పే విషయం. మీరు చూడని లోకాలు అమ్మవారు చూపిస్తుంది. మీరు చూసిన లోకమే ఈ ప్రపంచము, ఈ సృష్టి అంతే ఉన్నది అని జీవించకండి. అర్థమైందా? అనంతముగా ఉన్నది జీవితం. అమ్మా! మీ జీవితం వరకే కాదు. కోటానుకోట్ల జీవితాలున్నాయి. పిపిలికాది బ్రహ్మ పర్యంతము గూడా ఎందరో జీవితాలు. ఆ కథల్లో నీదొక చిన్న కథ. అమ్మా! నీ కథకి చాలా చిన్నది. చరిత్రలో ఉంటుందో తెలీదు, ఉండదో తెలీదు. అర్థమైందా? నువ్వు పుట్టినప్పుడు వరకు నువ్వు జ్ఞప్తుల్లో ఉంటావు. పోయిన తర్వాత మరుపులోకి వెళ్ళిపోతావు. చాలా ఇలా కోటానుకోట్ల మంది వస్తారు, పోతారు. వర్షం వస్తుంది, పోతుంది. ఎన్నో కోటానుకోట్ల నీటి బిందువులు చిన్నప్పటి నుంచి మనం చూసాం. ఎన్ని వర్షపాతాలు చూసాం. అవునా? అందులో మన జీవితాలు గూడా అంతే. సో, ఉన్నప్పుడే ఈ సత్యం తెలుసుకోవయ్యా అంటున్నాడు. ఏంటి? సమర తత్పర, రస తత్పర. ఏది శాశ్వతమో దాన్ని కోరుకో. ఏమ్మా! అది సంకల్పంగా పెట్టుకో. ఆత్మని తెలుసుకో. శ్రీ విద్యని తెలుసుకో. అమ్మవారి యొక్క సర్వాంతర్యామి అనే తత్వాన్ని తెలుసుకో. అందులోనే ఉండు. అందులో క్షణం ఉన్నా చాలు. నీ జీవితం చరితార్థం. అవునా? అబ్బా! ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలండి అని ఎన్నిసార్లు కోరుకుంటాం? ఆఫ్టర్ ఆల్ ఒక మనుషుల్ని. 20 సంవత్సరాలయిందండి. ఒక్కసారి రండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మేము వస్తున్నాం అని మనం ఎలా ఉవ్విళ్ళూరుతామో, అమ్మవారి దగ్గర సమక్షంలో ఒక్క సెకండ్ ఉన్నా చాలు. నువ్వు పుట్టిన ఈ జీవితానికి సార్థకత. అర్థమైందా? హ్మ్. సో, తనదైన అసలైన పరిపూర్ణత, అఖండత ఏదో దాన్ని మర్చిపోకుండా ఉన్నది అని అర్థం. ఆమె ఇంత సృష్టి అనేకమైన సృష్టి చేసిన హ్మ్. తన అఖండత్వాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. హ్మ్. రసతత్పర అంటే అదనమాట. సచామర, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంతేనా? ఈ సచామర అంటే ఏంటో చూద్దాం. ఐదవది సమయాచార తత్పరలో సచామర. ఎంత అమ్మవారు ఒకదాన్ని మించి ఒకటి సృష్టి అమ్మ. సృష్టిలో భూతాకాశంలోనే ఎన్ని అద్భుతాలుంటే ఓం భూ, ఓం భువ, ఓం సువ ఆ లోకాలు చూస్తే ఎన్ని మహాద్భుతాలు చూడగలుగుతాం. హ్మ్. ఈ సమస్త సృష్టికి ప్రాణాన్ని ఇవ్వాలంటే చూడండి. ఈ సమస్త సృష్టి ఊరికే అలా చేసి పడేయలేదు. ఆడవాళ్ళు రొట్టెలు చేసేసి అలా కాల్చి అక్కడ పడేయటం కాదు. అంత తేలిక అనుకుంటున్నారు. అమ్మవారు చేసే సృష్టి ఎంత కష్టమో చెప్తున్నారు చూడండి. ఎంత కష్టపడిందో అని. మీరు చేసిన రొట్టెలతో సమానం గాదు. వంట చేసినట్టు చేయలేదు. ఎంత కష్టపడింది అమ్మవారి సృష్టి అని చెప్తున్నాడు. ఈ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సవ్యంగా ఉండాలి. క్రమముగా ఉండాలి. అది ఏంటో చూడండి. ఈ సమస్త సృష్టికి ప్రాణాన్ని ఇవ్వాలంటే ఇప్పుడు నేను పుట్టించాలంటే నీకు ప్రాణం పుట్టించాలి అంటే ఎంత గాలి, ఎంత ప్రాణం, ఎంత చామరం. వీశ్చామరము అంటే గాలి. వీస్తేనో ఈ సమస్త సృష్టి రహిస్తోంది. ఇప్పుడు ఇప్పుడు నేను మనుషులకి ఎంత టెంపరేచరు? శ్వాసలు బ్రెత్ ఎన్ని రావాలి? ఏ గ్యాప్‌లో రావాలి? అవునా? ఎక్కువ గాలి వదిలేస్తే ఊపిరాడక చస్తాడు. అవునా? ఎంత గాలి పంపించాలి? వాడి బాడీ ఎంత వేడిలో ఉండాలి? ఎంత చల్లదనం ఉండాలి? ఇది నీ యొక్క విషయమే కాదు. 84,00,000 జీవరాశులు. 14 లోకాల్లో గూడా. ఎంత చామరము వీయాలి. భూతలములో ఎంత గాలి వీస్తే వీళ్ళందరూ బతికి ఉంటారు. తుఫాన్‌లొస్తే ఏముంటాం? అవునా? సృష్టి ఇప్పుడు కొండ మీదకెళ్తే విపరీతమైన గాలి గూడా పీల్చుకోలేనంత గాలి ఉంటుంది. ఈదురు గాలులు.
ఊపిరి ఆడదు మనకి. అట్లా ఇవ్వాలా లేదా నెమ్మదిగా ఇవ్వాలా? ఆ కాంబినేషన్ లో నీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎలా శ్వాస తీస్తున్నాము, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఒకటి తర్వాత ఒకటి. ఎంత డిసిప్లిన్, సమయాచార తత్పర అంటే అది. వీడు ఎంత తినగలుస్తాడు, ఎంత శక్తిని పుట్టించగలుస్తాడు, శరీరం ఎంతవరకు తట్టుకోగలుస్తుంది. మరి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా, లెక్కలు ఉన్నాయిగా. ఎంత కష్టమైన పని చేస్తుంది అమ్మవారు. అందుకే ఆమె ఈ సృష్టి అంత సమయ అంటే ఏంటంటే క్రమ పద్ధతిగా బిందువు నుంచి చిన్నగా మన సృష్టి వరకు ఇది సమయాచార తత్పర అంటే ఆ పద్ధతిగా చేసింది. ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు చేయలేదని. అర్థమైందా? ఒక పద్ధతిగా చేసావమ్మా, ఎంత కుదుడుగా ఈ యొక్క మాల అల్లావు అని అంటామే. అవునా? మనం కూడా బట్టలు వేసుకున్నాం అంటే కొత్త బట్టలు చక్కగా నేయాలి కదా, వాడు కుట్టాలి కదా. కుట్టి మనం వేసుకున్న తర్వాత మనకి కరెక్ట్ గా ఫిట్ కావాలి. ఎంత ఆనందం వేస్తుంది. అవునా? సృష్టి చేసి అంటే అంత పర్ఫెక్షన్ లో సమయాచార తత్పర అంటే ఆ పద్ధతిలో, ఆ క్రమ పద్ధతిలో. విక్రమ కాదు, అంత విక్రమవంతురాలు ఆవిడ. అంత మహాబలశాలి కాబట్టి అంత చక్కగా. ఏమిటి సమయాచార అంటే వెన్నెముక ఎలా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది కదా, అలా ఆ బిందువు నుంచి నీ వరకు నీకు ఏది కావాలో నిన్ను ఎలా పుట్టించే వరకు ఆమె నీ దగ్గరే ఉండి మళ్ళీ నీ చివరి వరకు కూడా ఉంటుంది. అది సమయాచార తత్పర అంటే. అమ్మవారు అంటే ఏమనుకుంటున్నారు, ఎందుకంటే అదృశ్యంలో జరిగేవి ఇవి. అమ్మవారికి రూపం లేదు. అరూప, నిరూప, నిర్లేప, నిరంజన అన్నీ ఆవిడ నుంచి రావాల్సిందే. అర్థమైందా అమ్మా? ఇవన్నీ వస్తేనే సృష్టి. లేదు అంటే ఈ సృష్టి అంతా నిర్లేప, నిరంజన, నిర్వికల్ప అట్లా ఉండిపోతుంది పరాశూన్యంగా. అందులో నుంచి ఇవన్నీ వచ్చాయి కాబట్టి రంజన, నిరంజన కాస్త రంజనమైంది. అట్లా. అర్థమైందా? అన్ని స్పందిస్తున్నాయి. ఆకాశం ఉంది కాబట్టి తారలన్నీ కనిపిస్తున్నాయి. ఆకాశమే లేనప్పుడు తారలు ఎక్కడికి పోయినాయి? సముద్రం ఉంది కాబట్టి కెరటాలు వస్తున్నాయి. సముద్రమే లేకపోతే కెరటం ఏది? శూన్యంలో. అర్థమైందా? అంటే ఈశ్వర సంకల్పంలో ఉంది. ఆ సంకల్పమే చేయలేదనుకో ఇంకేముంది? సృష్టికి ఏముంది? ఇంత చెప్పేదే లేదు. నేను చెప్పేవాడు లేదు, వినేవాడు లేదు. అంతేగా. తనలో తానుగా పరాశూన్యంలో ఉల్లలితగా ఉండిపోతుంది. అది చెప్తున్నారు సమయాచార తత్పర అంటే. సృష్టి ఆయన సంకల్పానుసారంగా సమయాచార తత్పర. ఎవరైనా చూసి ఆనందించొచ్చు సృష్టిని, అంత గొప్పగా చేసింది. ఎవరు కూడా వేలెత్తి చూపించరు. అవునా? మనం ఒక పని చేస్తే 10 వంకలు పెడతారు కానీ అమ్మవారి సృష్టిలో ఎవరు కూడా వంకలు పెట్టే ఆస్కారం ఉండదు. ఏమ్మా? ఏదన్నా వంకర్లు ఉన్నాయి అంటే మన బుద్ధిలోనే వంకర్లు ఉన్నాయి. ఆ అమ్మవారిని అర్థం చేసుకోవటంలోనే వంకర్లు. అందుకే ఎన్ని మతాలు, ఎన్ని కులాలు పుట్టాయి. మనం సమయాచార తత్పరగా జీవితాన్ని తీసుకెళ్ళట్లేదు. అవునా? ఇంకా అమ్మవారి గురించి ఎందుకు? నీ వరకు ఏం బాగున్నావని? నువ్వు చిన్నగా వెళుతున్నావా? క్రమ పద్ధతిగా జీవితం వెళుతుందా? ఆమె క్రమ పద్ధతిగానే సమయాచార తత్పరగానే నిన్ను పుట్టించింది. సృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు సమయాచార తత్పరగా వేదయుక్తముగా నీ జీవితం గడుపుతున్నావా? అవునా? ప్రకృతి ఎలా చెప్తే అలా బతుకుతున్నావా? ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నావు. మరి నువ్వు సమయాచార తత్పర అనే దాన్ని తప్పావుగా. అంటే నీతి తప్పావు కదా, ధర్మం తప్పావు కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని సరి చేసుకుంటే ఈ నామము అమ్మవారు నిన్ను కరుణిస్తుంది అని చెప్తున్నాడు. నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకోనంత వరకు కూడా నీకు ఈ బాధలు తప్పవు. అర్థమైందా? సో విశ్వ ప్రాణ స్వరూపిణి కాబట్టి ఆమె సచామర. ఆమె విశ్వ ప్రాణము.
తన వరకు తాను బతకాలి, పక్కవాడు చావాలి అనే ఆలోచన కాదు. విశ్వ ప్రాణమంతా కూడా తన ప్రాణముతో ఆమె ఊపిరి ఊదుతోంది అందరికీ. ముఖ్య ప్రాణ ఏమంటున్నాడు? విశ్వ ప్రాణ స్వరూపిణి. ఈ విశ్వంలో ఎవరు పుట్టినా కూడా వాళ్ళకి ఈ ప్రాణము ఆధారముగా ఇస్తోంది. వాళ్ళని బతికిస్తోంది అని. మరి ఆ తల్లి ఉంటేనే కదా! మరి ఆ తల్లి దయ ఉంటేనే మన ఈ శరీరం నిలబడుతుంది. అందుకే ఆమె సచామర. అంటే ఆ పద్ధతిలో సదాచారంగా సచామర అంటే విశ్వప్రాణ అని అర్థం చేసుకోవాలి. విశ్వప్రాణము అందరికీ ఇస్తాం. సూర్యుడి దగ్గర నుంచి అంతేగా, మనం సూర్యుడి దగ్గర నుంచి ప్రాణం తీసుకుంటున్నాం. అలా దహర పూజయే సమయాచారం. అటువంటి తల్లి ఎక్కడ వచ్చి నిలిచింది? ఇప్పుడు బిందువు నుంచి అమ్మవారు బయలుదేరింది కిరణము. వచ్చి ఆ కిరణము సూర్యుడి దగ్గర ముద్ద కట్టింది. ఆయన నుంచి మళ్ళీ సృష్టిలోకి వచ్చింది. సృష్టిలో వచ్చిన ఈ కిరణము ఈ దహర పూజ అంటే మన హృదయ స్థానంలో గుండెలో అక్కడ కేంద్రీకరించబడింది. అదొక సూర్యుడు. పెద్ద సూర్యుడు పైనున్నాడు, చిన్న సూర్యుడు హృదయంలో ఉన్నాడు. ఈ చిన్న సూర్యుడి యొక్క కిరణాలన్నీ మూలాధారం వరకు మన జీవవంతం చేస్తుంది శరీరాన్ని. క్రియాయోగంలో మనం ఏం చేస్తున్నాం? కిరణాలన్నీ కళలన్నీ పైకి తీసుకెళ్తున్నాం. ఎక్కడికి? అమ్మవారి దగ్గరికి. నా ఆత్మ అక్కడ ఉన్నది. నా పెద్ద ఆత్మేమో సూర్యుడు, ఆయనకి పెద్ద ఆత్మ తాత ముత్తాతల బిందువు. సో ఈ ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఈ కిరణాలన్నీ క్రియాయోగము ద్వారా కిందవన్నీ ఈ మాయను తొలగించుకొని ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది ఆజ్ఞా చక్రము దగ్గర ఆ మాయని, అదే స్నానం చేయటం అంటే. స్నానం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళటం. అందుకే గుళ్ళల్లో పెడతారు, నదీ స్నానాలు చేసుకుని దర్శనాలు చేయాలంటే పొద్దున్నే అంటారు. అది అర్థం. అప్పుడు నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్తావు. సూర్యనారాయణమూర్తి అమ్మవారి యొక్క రూపమును చూస్తావు ఫస్ట్. తర్వాత పైలోకాలు, పైకి వెళ్ళినప్పుడు అరూప, నిరంజన, నిర్లేప, ఆమెకి ఇంకా రూపం లేదు అని. అర్థమైందా? అదే ఆదిత్యలోకం. నేను చెప్పాను కదా, రుద్రలోకము ఇవన్నీ చెప్పాను కదా. 3 లోకాలు దాటిన తర్వాత వచ్చింది ఆదిత్య లోకంలోకి వచ్చి నీవు దర్శనం సూర్యనామూర్తిని చేసుకుని అమ్మవారి యొక్క నిరంజన నిర్లేపలోకి వెళ్ళిపోతున్నావు. అంటే అరూపంలోకి వెళ్ళిపోతున్నావు అని అది చెప్తా. ఇది అసలు యాక్చువల్లీ ఇది ఎవ్వరికి తెలియదు రహస్యం. ఎవ్వరికి తెలియదు రహస్యం. ఇలా చెప్పండి అంటే ఎవరు చెప్పరు. అర్థమైందా? ఇప్పుడు 3 సూర్యులలో మనం 3వ వాళ్ళం. 2వ సూర్యుడు మన పైన ఆకాశంలో ఉన్నాం. ఆ సూర్యుడికి భైరవుడు ఉన్నాడే, ప్రచండ భైరవి, అమ్మవారి బిందువు. ఆమె కిరణం ఈయనలో వస్తేనే ఈయన నుంచి మనకి రావాలి. ఆ సూర్యుడి నుంచి మళ్ళీ చంద్రుడు పుట్టాడు. ఆ కిరణం నుంచి మనస్సు అనేది పుట్టింది. సృష్టి ఉన్నప్పుడు సంకల్పం ఉన్నప్పుడు ద్వైతం వస్తుందిగా, మనస్సు వస్తుంది. నీవు నేను అనేది వచ్చింది. నేను నా మనసు. సూర్యుడు చంద్రుడు ఆకాశంలో అలా అన్నమాట. దేవుడికి రూపం. ఆ 2 కలిసినప్పుడు సృష్టి వచ్చింది అని. అర్థమైందా? ఇది రహస్యం. అందుకే అమ్మవారిని ఏమన్నారు? దాన్ని స్థైన్యములు అంటే సూర్యచంద్రులు అమ్మవారి స్థైన్యములు అంటారు, హృదయం అంటారు, హ్రీంకారం అంటారు. అట్లా ఆ 2 కలిసినప్పుడు కింద మనందరం పుట్టాం. తల్లిదండ్రులు తలుచుకుంటే పిల్లలు పుట్టినట్టు అలా. సో ముందు నీకు రూప దర్శనం అయిన తర్వాత అరూప దర్శనం. అట్లా అర్థమైందా? ఇప్పుడమ్మా ఇంత దాచాడు ఆయన. ఇది ఎక్కడ ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా లేదు. డోంట్ ట్రై. ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. నేను అనుభూతుల్లోంచి చెప్తున్నా. నేను పుస్తకాలు చూసి చెప్పేది కాదమ్మా, ప్రవచనాలు. అనుభూతులు ముఖ్యం. అర్థమైందా మీ అందరికి?